హలో గైస్, హౌ ఆర్ యూ? ఈ విషయం మీలో ఎంతమంది తెలుసు? డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు దళితుల కోసం సపరేట్ ఎలక్టరేట్స్ అడిగినప్పుడు గాంధీ గారు అవి ఇవ్వకూడదు దళితులకి అని చెప్పేసి ఆమర నిరాహార దీక్ష చేశారనమాట 1932లో. అసలు ఈ గాంధీజీ గారికి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారికి గొడవ ఏంటి, అసలు ఆ సపరేట్ ఎలక్టరేట్స్ ఏంటి అనేది మీకు కొంచెం ఎక్స్ప్లెయిన్ చేస్తాను, కొంచెం జాగ్రత్తగా ఇవ్వనండి. సపరేట్ ఎలక్టరేట్స్ అంటే ఏంటో తెలుసుకుందాం ముందు. ఈ సపరేట్ ఎలక్టరేట్స్ అంటే ఏంటంటే, ఇప్పుడు క్రిస్టియన్స్ ఉన్నారు అనుకోండి, క్రిస్టియన్స్ నుంచి క్రిస్టియన్స్ అందరూ కలిపి ఒక నాయకుడిని ఎంచుకుంటారు అనమాట. అంటే వాళ్ళ సమస్యల మీద పోరాడడానికి, వాళ్ళ సమస్యలు పార్లమెంట్ లో తెలియజెప్పడానికి ఓన్లీ వాళ్ళు మాత్రమే ఓటేసి, ఓన్లీ క్రిస్టియన్స్ మాత్రమే ఓటేసి ఆ నాయకుడిని పంపిస్తారనమాట. అలాగే హిందూ సమాజంలో కూడా ఓన్లీ హిందూస్ మాత్రమే ఆ నాయకుడిని ఎంచుకొని వాళ్ళు మాత్రమే ఓటేసి వాళ్ళ సమస్యల మీద పోరాడడానికి, వాళ్ళ సమస్యలను పార్లమెంట్ లో చెప్పడానికి ఆ నాయకుడిని పంపిస్తారు. అలాగే సిక్కులు ఉన్నా కానీ సిక్కులకు కూడా అంతే. అవి అప్పుడులో లండన్ ప్రభుత్వం ఇచ్చిందనమాట ఆ యాక్ట్స్ అన్ని. అలాగే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు దళితులకు కూడా ఇట్లాంటి సపరేట్ ఎలక్టరేట్స్ కావాలి అని చెప్పేసి 1931లో రౌండ్ టేబుల్ సమావేశంలో అప్పట్లో ఉన్న లండన్ దొర రామ్సే మెక్డొనాల్డ్ ఆయన పేరు, ఆయనకి చెప్పారనమాట, ఇట్లా దళితులకు కూడా సపరేట్ ఎలక్టరేట్స్ ఇవ్వాలి అని చెప్పేసి అనగానే ఆ పక్కనే ఉన్నటువంటి గాంధీ గారు దళితులకి ఇవ్వకూడదు అని చెప్పేసి, దళితులు కూడా హిందువులే కదా, ఎందుకు వాళ్ళని వేరు చేస్తున్నారు అని చెప్పేసి గాంధీ అంటే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు అప్పుడు క్వశ్చన్ చేశాడు. మేము హిందువులు అయితే మమ్మల్ని గుడిలోకి ఎందుకు రానివ్వట్లేదు, మేము హిందువులు అయితే మమ్మల్ని బడుల్లోకి ఎందుకు రానివ్వట్లేదు, మేము హిందువులు అయితే మేము తాగిన నీరు మీరు ఎందుకు తాగట్లేదు, మేము హిందువులు అయితే మా మూతికి ఒక ముంత, మా ముడ్డుకి ఒక చీపిరి ఎందుకు కట్టుకోవాలి, మమ్మల్ని ఎందుకు, మేము హిందువులు అయితే మమ్మల్ని ఎందుకు సమానంగా ట్రీట్ చేయట్లేదు అని చెప్పేసి క్వశ్చన్ చేశాడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు. అట్లా క్వశ్చన్ చేయటం వల్ల రామ్సే అంటే లండన్ వరకు కూడా అర్థం చేసుకొని ఆయన దళితులకి సపరేట్ ఎలక్టరేట్స్ ఇచ్చారనమాట. అలా ఇచ్చినందుకు గాంధీజీ గారికి నచ్చల, దళితులకి సపరేట్ ఎలక్టరేట్స్ ఇచ్చేది అని చెప్పేసి 1932లో ఆయన అవి తిరిగి ఇచ్చేయాలి అని చెప్పేసి ఆమర నిరాహార దీక్ష, అంటే ఇంకేమి తినకుండా ధర్నా చేస్తున్నారు అనమాట. ఇంకా ఆయన ఫ్రీడమ్ ఫైటర్, అలాగే చాలా మంది ఆయన ఫాలో అవుతా ఉంటారు. సో కాబట్టి ఆ సపరేట్ ఎలక్టరేట్స్ ఇచ్చేయమని చెప్పేసి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారికి బాగా ప్రెషర్ వచ్చింది. ఇంకా బిఆర్ అంబేద్కర్ గారు కూడా అనుకున్నాడు, గాంధీ ఏంటంటే పట్టు విలువని మనిషి, ఒకవేళ చనిపోతే ఈ నింద మా క్యాస్ట్ మొత్తం లైఫ్ లాంగ్ మోయాలి అని చెప్పేసి డాక్టర్